నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. వ్యవసాయ సీజన్ వచ్చింది, యూరియా కరువు వచ్చింది. ఏటా సేమ్ సీన్ రిపీట్ అవుతుంది. రైతుల్ని సతాయిస్తూనే ఉంది. తెలంగాణలో అయితే కొన్ని చోట్ల ఉదయం నుంచే పడిగాపులు కాస్తే 2 బస్తాలు దొరకడం కూడా గగనంగా మారింది. సీఎం నుంచి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి వరకు యూరియా కొరత ఉందని అంగీకరించారు. తెలంగాణ అటుంచితే పక్క రాష్ట్రం ఏపీలోనూ కొన్ని చోట్ల యూరియా కరువు కలవరపెడుతూనే ఉంది. అసలు సాగు సీజన్ వస్తే చాలు రైతులకు ఎదురయ్యే సమస్యల్లో యూరియా ఫస్ట్ ఉంటుంది. దేనికి? ఇంకో పక్క ఈ ఎరువు ఎక్కువ వాడితే వ్యవసాయానికి అరిష్టమని కొందరు అంటున్నారు. బస్తాల్లో ఇచ్చే మామూలు ఎరువు కంటే బాటిళ్లలో ఇచ్చే లిక్విడ్ యూరియాను రైతులు ఎందుకు వద్దంటున్నారు? ప్రతి ఏటా యూరియా కొరత అనే మాట రిపీట్ కాకూడదంటే ఏం చేయాలి? దీంట్లో ప్రభుత్వ పాత్ర ఏంటి, రైతులు ఏం చేయాలి అనే అంశాలపై ఈరోజు ప్రతిధ్వని చర్చ చేపట్టింది. మన చర్చలో పాల్గొంటున్న వారు ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య గారు, ఆచార్య జయశంకర్ యూనివర్సిటీ వీసీ, అలాగే పి జమలయ్య గారు, ఏపీ కౌలు రైతుల సంఘం ప్రధాన కార్యదర్శి, శ్రీధర్ రెడ్డి కొండపల్లి గారు, కిసాన్ మోర్చా తెలంగాణ అధ్యక్షులు. ముందుగా జానయ్య గారు, వ్యవసాయ సీజన్ వచ్చింది, యూరియా కరువు వచ్చింది, ఏటా సేమ్ సీన్ రిపీట్ అవుతూనే ఉంది. మీరు గమనించిన వరకు తెలంగాణలో ఈ విషయంలో ఏంటి పరిస్థితి, ఎలా ఉంది ఇప్పుడు? అంటే మామూలుగా ఖరీఫ్ సీజన్ మొదలు కాగానే ఫస్ట్ 2-3 వీక్స్లో ఇది ఒక సర్వసాధారణమైంది. పర్టికులర్ యూరియా విషయంలో కొంత అవగాహన లోపించడం కూడా దీనికి ప్రధాన కారణం. రైతాంగంలో ఒక ఆందోళన ఏమిటంటే యూరియా ఆ సీజన్కి సరిపోనంత ఒకేసారి కొనుక్కొని పెట్టుకుంటే మనకు ఫ్యూచర్లో దాని యొక్క మళ్ళీ దొరుకుతుందో దొరకదో అనే అపోహతోని అవసరానికి మించి కొనుగోలు చేసి దాన్ని స్టోర్ చేసుకోవడం, ఇది ఒక కారణం. కొద్ది మంది రైతులు చేస్తున్నారు. రెండవది ఏంటంటే అవసరము ఉన్న దానికి ఒక ఆల్టర్నేటివ్ ఉన్నప్పటికీ కంపల్సరిగా ఒకరిని చూసి ఒకరు ఈ యూరియా వాడకం అనేది బాగా గణనీయంగా పెరుగుతుంది. వాస్తవానికి యూరియా ఒక మోస్తరు మించి వాడితే అది పంట దిగుబడి పెరగడం పక్కకు పెట్టి అది అన్ని విధాల నష్టం. ఈ అంశాన్ని మేము వ్యవసాయ విశ్వవిద్యాలయం తరఫు నుంచి రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు దాదాపు ఒక 1200 గ్రామాలు మా శాస్త్రవేత్తలు తిరిగి తెలంగాణ రాష్ట్రం అంతటా 1,20,000 మంది రైతాంగానికి మేము అవగాహన కల్పించాం. ఒక 6 అంశాలలో ఇది మొట్టమొదటి అంశం. తెలంగాణలో మొదలుపెట్టిన ఈ అవగాహన కార్యక్రమానికి స్ఫూర్తిగా కేంద్ర ప్రభుత్వం కూడా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ మే 29 నుండి జూన్ 12 వరకు కూడా ఈ కార్యక్రమాన్ని ఐసీఆర్ శాస్త్రవేత్తలు కూడా చేపట్టారు. మేము మే 5లో మొదలుపెట్టాము. దీనికి మంచి స్పందన వచ్చింది. రైతు సోదరులకు ఏం చెప్పామంటే అదే విషయం మళ్ళీ మీ ద్వారా రైతు సోదరులకు చెప్పేది ఏంటంటే మీరు యూరియా ఎంత వేసుకోవాలో అంతే మీరు మార్కెట్కి వెళ్ళండి. ఇప్పుడు కొరత అనేది ఒక ఆర్టిఫిషియల్గా మీకు కనిపిస్తుంది, కానీ వాస్తవానికి స్కేర్సిటీ అనేది రియల్ స్కేర్సిటీ కాదు. అవసరానికి మించిన డిమాండ్ అనేది రైతుల నుంచి వస్తుంది కాబట్టి మనకు వచ్చే సప్లై సరిపోక అది మనకు ఒక స్కేర్సిటీ లాగానో లేదంటే అది రైతులకు ఇబ్బందికరంగా కనిపిస్తున్నది. కానీ రైతాంగం కనుక ఆలోచించి మనకు ఇంతవరకు చాలు, ఈ సీజన్ ఫస్ట్ దుక్కి దున్నుకుంటున్నారు కాబట్టి ఎక్కువ దుక్కి దున్నే సమయంలో మనకు యూరియా కంటే డిఏపి, ఈ కాంప్లెక్స్ ఫెర్టిలైజర్స్ వేసుకుంటారు. మీకు యూరియా అనేది మధ్యలో మీకు ఒక పంట విత్తనం వేసుకున్న తర్వాత 30 నుంచి 40 రోజుల తర్వాత సెకండ్ డోజులు ఎక్కువ యూరియా వేస్తుంటారు. ఫస్ట్ దిక్కులో వరిలో కానీ వేరు పంటల్లో కూడా ఫస్ట్ కాంప్లెక్స్ డిఏపీల మీద ఎక్కువ ఉంటుంది. కాకపోతే దురదృష్టం ఏంటంటే ఇక్కడ ఒక పాలసీలో ఒక ప్రధానమైన లోపం ఉన్నది. అంటే ఎరువుల ధరల పాలసీ కంట్రోల్ చేసేది కేంద్ర ప్రభుత్వం. రైతాంగం కూడా ఇదే చెప్పారు. మొన్న మేము రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలకు వెళ్ళినప్పుడు, ఇటు ఐసీఆర్ శాస్త్రవేత్తలు పోయినప్పుడు కానీ మన అగ్రికల్చర్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పోయినప్పుడు కూడా తెలంగాణలో ఒకే ఒక సమస్య ఏంటంటే ఎందుకు పెరుగుతుంది యూరియాకు అంటే అవసరానికి మించిన గిరాకీ ఎందుకు పెరుగుతుందంటే ధరలు తక్కువ. యూరియా ధర కేవలం దాదాపు 300-350 రూపాయలకు మీకు 50 కిలోల బస్తా దొరుకుతున్నది. అదే డిఏపి కాంప్లెక్స్లో వీటికంటే 5-6 రేట్లు ఎక్కువ ఉంటుంది. బాగా రేట్లు తేడా ఎక్కువ ఉంటుంది. సో తక్కువ ధర కూడా ఒక ప్రధాన కారణం. అందుకని చాలామంది రైతాంగం మాకు ఏం సూచించారంటే ఈ కాంప్లెక్స్ డిఏపి ధరలు కొంతమేరకు తగ్గించి ఇదే యూరియాని 300 నుంచి 600 చేయండి, 800 చేయండి, బ్యాలెన్స్ అవుతుంది. ఇంత గ్యాప్ ఉండకూడదు. యూరియా ధర కొంత పెంచాలి, డిఏపి కాంప్లెక్స్ ధరలు తగ్గాలి. తద్వారా ఏమవుతుందంటే ఓవరాల్గా ఎట్లాగో ఫెర్టిలైజర్స్ సబ్సిడీ మీద కేంద్ర ప్రభుత్వానికి చాలా భారం పడుతుంది. అది ఎప్పటి నుంచో పడుతుంది, కొత్తగా ఏం కాదు.
కానీ ఓవరాల్గా భారం ఎడిషనల్ కాకుండా ఈ ప్రైస్ అడ్జస్ట్మెంట్ మెకానిజం ద్వారా ఈ ఎరువుల ధరలో కనుక ఈ వ్యత్యాసాన్ని తగ్గించినట్లయితే రైతాంగం ఈ యూరియా బదులు టీఏపీ కొనుక్కునే అవకాశం ఉంటుంది, కాంప్లెక్స్ కొనుక్కునే అవకాశం ఉంటుంది. వాస్తవానికి ఈ టైంలో ఎక్కువ డిమాండ్ అవ్వాల్సింది డిఏపీ కాంప్లెక్స్ తప్ప యూరియా కాదు. కాబట్టి రైతాంగం ఈ విషయాలు గమనించాలి. వాస్తవానికి ఇది ఆర్టిఫిషియల్ స్కేర్సిటీ. మీరు అన్నట్టుగా ఇది ఆర్టిఫిషియల్ స్కేర్సిటీ అంటే రైతుల నుంచి డిమాండ్ ఎక్కువ ఉండడం వల్లే అలా అవుతుందా, లేకపోతే వ్యాపారులు డిమాండ్ ఉంది కదా అని చెప్పి కృత్రిమ కొరత సృష్టించి ఎక్కువ ధరలకు అమ్ముకోవడానికి ఇలా ఏమైనా చేస్తున్నారా? అంటే వ్యాపారస్తులు ఎరువుల విషయంలో కృత్రిమ కొరతను సృష్టించే అవకాశం చాలా తక్కువ అండి. ఇది కేవలం అవసరాన్ని మించిన డిమాండ్ రైతాంగం నుంచి వస్తుంది, అవసరం లేని డిమాండ్ ఎక్కువ వస్తుంది కాబట్టి అది మన కొరతలా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ సీజన్లో మీకు యూరియా కంటే ఎక్కువ డిఏపీకి ఉండాలి డిమాండ్, కానీ అక్కడ ధరలో తేడా ఉంది కాబట్టి యూరియాకు సబ్స్టిట్యూట్గా ఆల్టర్నేట్గా కొంతమంది రైతులు యూరియా వేస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఈ ప్రైస్ మెకానిజాన్ని కనుక మనం కరెక్షన్ చేస్తే ఫినిష్ చేయండి. కాబట్టి అక్కడ మనకు పాలసీలో ఒక విధానపరమైన లోపం ఉన్నది. ధరలలో ముఖ్యంగా పాలసీలో కూడా ఓన్లీ ప్రైస్ పాలసీ ఈ ఇన్ఈక్వాలిటీస్ని కనుక మనం తగ్గించుకుంటే బాగుంటుంది. జమలయ్య గారు, ఇప్పుడు రైతు సంఘం బాధ్యతల్లో భాగంగా మీరు రెగ్యులర్గా చాలా చోట్ల తిరుగుతూ ఉంటారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం యూరియా సరఫరా కావచ్చు, పంపిణీ ఏ విధంగా ఉంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 86 లక్షల ఎకరాలు ఖరీఫ్లో సాగు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టుగా పేపర్లో వచ్చింది. ప్రతి ప్రాంతంలో ఇటు ఉత్తరాంధ్ర ప్రాంతంలో కానీ, రాయలసీమ ప్రాంతంలో కానీ, ఇప్పుడు దక్షిణాంధ్ర ఏలూరు, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, ప్రకాశం ఇట్లా కొన్ని జిల్లాల్లో మనం పరిశీలిస్తే యూరియా కొరత తీవ్రంగానే కనబడుతూ ఉంది. నేను ఏలూరు ఫోన్ చేశాను. గత 20 రోజుల నుంచి యూరియా అందుబాటులో లేదని ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులు ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అట్లా కొన్ని ప్రాంతాల్లో ఇంకా సాగు ప్రారంభం కాలేదు, కొన్ని పంటలు వేయలేదు. అసలు పంటలు పూర్తిగా వేయటం ప్రారంభిస్తే యూరియా యొక్క ప్రాధాన్యత, యూరియా యొక్క అవసరం ఏంటో తీవ్రంగా ముందుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ దాదాపు 86 లక్షల ఎకరాలు ఖరీఫ్లో సాగు చేయాలనుకున్నారు. అందులో మెయిన్గా ప్రాధాన్యత పంట వరి పంట ఉంటుంది. తర్వాత రాయలసీమ ప్రాంతాల్లో వేరుశెనగ ఉంటుంది. అదేవిధంగా మెట్ట ప్రాంతాల్లో పత్తి పంట ఎక్కువగా కొనసాగుతుంటుంది. ఇవి కాకుండా ఆయిల్ పాము కానీ, కోకో కానీ, కొబ్బరి కానీ, తర్వాత మిర్చి కానీ ఇవన్నీ కూడా సాగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందుకనే దాదాపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 39 లక్షల మెట్రిక్ టన్నులు ఎరువులు అవసరం. గత సంవత్సరం దాదాపు 16.5 లక్షల మెట్రిక్ టన్నులు యూరియానే వాడారు. కానీ ఇప్పుడు ఢిల్లీరావు గారు, మా వ్యవసాయ శాఖ కమిషనర్ గారు మాట్లాడదంటే యూరియా కొరత లేదు, 3 లక్షల మెట్రిక్ టన్నులు ఉంది, ఇంకా రాబోతుందని చెప్తూ ఉన్నారు. పక్క గ్రామాల్లోనేమో యూరియా అందట్లేదని చెప్పేసి ఆవేదన చెందుతున్న పరిస్థితి కనపడతా ఉంది. జమలయ్య గారు, అయితే ఇప్పుడు జానయ్య గారు చెప్పింది విన్నాం. తెలంగాణలో వ్యవసాయ యూనివర్సిటీ తరఫున ప్రత్యేకంగా గ్రామాలకు వెళ్ళి మరి అవగాహన కల్పించినా కూడా చాలా మంది రైతులు తక్కువ రేటు ఉంది కదా అని చెప్పి యూరియాని ఎక్కువగా కొనుగోలు చేసి స్టాక్ పెట్టుకోవడం వల్ల ఇలాంటి సమస్య ఉత్పన్నమవుతుంది అంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా అలాంటి పరిస్థితి ఏమైనా ఉందా? ఆంధ్రప్రదేశ్లో రైతులు తొందరపడి యూరియా కొనుక్కొని దాచుకోవటం అనేది కరెక్ట్ కాదు. కానీ యూరియా సరఫరా ఉండాలి. అలాంటి పరిస్థితి ఉందా అని అడుగుతున్నా. తక్కువ రేటు ఉందని కాదు. జమలయ్య గారు, ఆహారానికి జమలయ్య గారు దాచుకున్నారు అని చెప్పట్లేదు, అలాంటి పరిస్థితి ఏమైనా ఉందా అని అడుగుతున్నాను. అయితే ఆ పరిస్థితి అయితే ఏమి లేదండి. నేను అడిగాను. ఇప్పుడు నార్మల్కి యూరియా వాడాలి, కొంతమంది బోర్ల కింద సాగు వచ్చింది, కాలువలు కూడా వదిలారు, నాట్లు కూడా వేసుకుంటున్నారు. వేసే ముందు వేసిన తర్వాత కూడా యూరియా అవసరం ఉంటుంది. కాబట్టి రైతులు ఎక్కువ మంది దాన్ని వాడాలని చెప్పేసి కోరిక ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో 80 నుండి 90% మంది కౌలు రైతులు. కాబట్టి ఈ కౌలు రైతులు కౌలు చెల్లించడంతో పాటు పెట్టుబడి పెట్టాలి. ఆ పెట్టిన పెట్టుబడి తీసుకురావటం కోసం యూరియా ఎక్కువ వాడటం వల్ల దిగుబడి పెరుగుతుంది, దానివల్ల పంట బాగా వస్తుంది అనే ఆశ కౌలు రైతాంగంలో ఉన్నది. దానికోసమే యూరియాని ఎక్కువగా వాడుతున్నారు. కానీ మా రాష్ట్రంలో దాదాపు 7,700 రైతు సేవా కేంద్రాలు ఉన్నాయి. వ్యవసాయ శాఖ దాదాపు 677 మండలాల్లో వ్యవసాయ శాఖ ఎంఈఓలు ఉన్నారు. వీళ్ళు కాకుండా ఎంపీఓలు, ఇట్లా చాలా సిబ్బంది ఉన్నారు. ఈ సిబ్బంది రైతుల్లోకి వెళ్ళి యూరియా యొక్క ప్రాధాన్యత, డిఏపి ప్రాధాన్యత, ఎంఓపి ప్రాధాన్యత, పిఎన్కే ప్రాధాన్యత వివరించడంలో
అదేవిధంగా రైతులకి ఎరువులు సకాలంలో ఉన్నాయి, అందుబాటులో ఉన్నాయని చెప్పడంలో కూడా వైఫల్యాలు కనపడతా సరే ఉన్నాయి. జమలయ్య. అసలు ఎరువుల ప్రణాళిక అనేది కనుక ఒకటి రూపొందించి క్షేత్రస్థాయి దాకా తీసుకెళ్ళినట్లయితే ఈ సమస్య వచ్చేదానికి అవకాశం లేదు. అందుకని ఓకే. రాష్ట్ర ప్రభుత్వం ఖరీఫ్ ప్రారంభంలోనే ఒక ఎరువుల ప్రణాళిక రూపొందించి అందుబాటులోకి ఏ ఎరువు అవసరమో దాన్ని తీసుకురావాల్సినటువంటి ప్రాధాన్యత ఉందని చెప్పేసి మేము అభిప్రాయపడతా ఉన్నాం. శ్రీధర్ రెడ్డి గారు, ఇప్పుడు జమలయ్య గారు అలాగే జానయ్య గారు చెప్పింది చూసాం. ఏపీలో అయితే రైతులు దాచుకోలేదు కానీ ఎక్కువ స్టాక్ అయితే పెట్టుకోలేదు వాళ్ళ దగ్గర, కానీ కొరత అయితే ఉంది, అవసరానికి అవసరమైనటువంటి యూరియా లేదు అంటున్నారు. జానయ్య గారు ఏమో తెలంగాణలో అవగాహన కల్పించినా కూడా ఇక్కడ ఎక్కువ మంది రైతులు ముందే స్టాక్ ఎక్కువ పెట్టుకోవడం, తక్కువ రేటుకి వస్తుండడం వల్ల ముందే కొనుగోలు చేయడం, ఇలాంటి వాటి వల్ల కొరత వస్తుంది అంటున్నారు. అసలు సమస్య ఎక్కడ ఉంది? ప్రణాళిక పరంగా ప్రభుత్వాలు ఏం చేస్తే ఈ సమస్య నుంచి బయటపడొచ్చు అంటారు? ముందుగా ప్యానల్లో పాల్గొంటున్నటువంటి పెద్దలు జానయ్య గారికి, జమలయ్య గారికి, ఈటీవీ యాజమాన్యానికి, ఈటీవీ వీక్షకులకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. యూరియా సరఫరా విషయంలో గత కొద్ది రోజులుగా వస్తున్నటువంటి కథనాలన్నీ కూడా ఇలా ప్రధానంగా పరిశీలిస్తే నిజానికి ఇందాక జానయ్య గారు అనేక విషయాలను మనం విశ్లేషించేటువంటి ప్రయత్నం చేశారు. యూరియా అనేది నిజంగా ప్రతిపక్ష పార్టీలకు కానివ్వండి, లేకపోతే ఇలా తెలంగాణలో అయితే ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ ఒక కథా వస్తువుగా మారిపోయింది అనేది నా ఉద్దేశం. ఎందుకంటే ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యత తీసుకున్న తర్వాత యూరియా విషయంలో ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకురావడం జరిగింది. మనందరికీ తెలుసు, గతంలో యూరియా తెచ్చుకోవాలంటే క్యూలో నిలబడాల్సి రావడము, చెప్పులు క్యూలో పెట్టడము, పాసు పుస్తకాలు క్యూలో పెట్టడము, చేతి కర్రలు క్యూలో పెట్టడం అనేటువంటి పరిస్థితి నుంచి యూరియా వ్యవసాయానికి కాకుండా ఇతర మార్గాలకు అక్రమంగా మళ్లిస్తున్నారనేటువంటి విషయాన్ని పరిశీలించిన తర్వాత వేపపూతతో కూడినటువంటి యూరియాను మరి ఆయా రాష్ట్రాలకు ఉన్నటువంటి అవసరాలను బట్టి ఎప్పటికప్పుడు సకాలంలో పంపిస్తున్నటువంటి నేపథ్యం. ఇప్పుడు ఈ మధ్యలో ఎక్కడ కూడా మనం యూరియా కోసం ప్రజలు బారులు తీరుతున్నారనేటువంటి సందర్భాన్ని మనం ఎక్కడ గమనించలేదు. శ్రీధర్ రెడ్డి గారు కొద్ది రోజులుగా శ్రీధర్ రెడ్డి గారు, ఓకే, బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో వచ్చిన తర్వాత పెద్దగా ఇలాంటి సమస్యలు లేవు అంటున్నారు. అయితే మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం, తెలంగాణలో కావచ్చు చాలా చోట్ల అదొకటి. అలాగే మీరు అంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ అలాంటి పరిస్థితిని ఒక కథావస్తువుగా తయారు చేసింది అంటున్నారు. మరి ఆంధ్రప్రదేశ్లో మీ మిత్రపక్షం అండ్ బీజేపీకి సంబంధించిన మిత్రపక్షం తెలుగుదేశం, బీజేపీ వీళ్ళ కూటమి అధికారంలో ఉంది, మళ్ళీ అక్కడెందుకు సమస్య ఉంది? నేను అనేది అసలు ఆంధ్రప్రదేశ్ లో అయినా తెలంగాణలో అయినా ఇందాక పెద్దలు జానయ్య గారు చెప్పినటువంటి విషయంలో ఒక వ్యాలిడ్ పాయింట్ ఉంది. యూరియా పీక్స్ లో ఎప్పుడు వాడతాం సార్? ఈ రోజు ఆగస్టు జూలై ఎండింగ్, ఆగస్టు తర్వాత యూరియా పీక్స్ లో స్టార్ట్ చేయడం అనేది అవసరం ఉంటది. ఇప్పుడు ఇవాళ ఇక్కడ తెలంగాణ విషయం తీసుకుంటే అనవసరమైనటువంటి రాద్ధాంతాన్ని, అనవసరమైనటువంటి రైతులలో గందరగోళాన్ని, అనవసరమైనటువంటి ఆందోళన కలగజేసింది సాక్షాత్తు వ్యవసాయ శాఖ మంత్రి ప్రకటనతోటి ఈ గందరగోళం ప్రారంభమైంది. ఈ రోజు రైతు యూరియా రేపు దొరుకుతుందో దొరకదో అనేటువంటి ఆవేదనను రాష్ట్ర ప్రభుత్వమే కల్పిస్తే మరి ఈ పరిస్థితి తలెత్తడానికి నిజంగా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది. నిజానికి ఇప్పుడు దుక్కుల సమయము డిఏపి ఉపయోగం ఉంటది, కాంప్లెక్స్ ఉపయోగం ఉంటది. దాని తర్వాత ఒక దాదాపు ఇంకొక నెల రోజుల తర్వాత మన యూరియా వాడకానికి పీక్స్ లోకి వెళ్తాం. అయితే విషయం ఏంటంటే నేను చెప్పదలుచుకున్నది కూడా అదే. తెలంగాణ విషయం తీసుకున్నట్టయితే గత ఖరీఫ్ను కనుక పరిశీలిస్తే రాష్ట్రానికి అదనపు యూరియా ఇచ్చినటువంటి రికార్డు ఉంది కేంద్ర ప్రభుత్వానికి. 12,50,000 మరి 12.5 లక్షల టన్నుల యూరియానే ఇచ్చారు ఎక్స్క్లూజివ్ గా. కాబట్టి ఇక్కడ గతంలో కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉండి చొరవ తీసుకొని రబీలో ఇంకా తగ్గుతున్నదంటే కూడా అదనంగా 2 లక్షల టన్నుల యూరియాని తెప్పించినటువంటి విషయం రికార్డులలో ఉంది. ఈ సీజన్ లో కూడా వీళ్ళు ఇంటెంట్ పెట్టి సకాలంలో ఎప్పటికప్పుడు ఎంత కావాలంటే అంత అందించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కేంద్రం స్పష్టత ఇచ్చినాక కూడా ఈ యొక్క యూరియా పేరుతోని రాజకీయాలు చేయడం దురదృష్టకరం. నిజానికి రాష్ట్రంలో జరుగుతున్నది ఏంటంటే ఒక్క నిమిషం నన్ను కంప్లీట్ చేయనియండి. రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల సమయంలో రైతులకు అనేక హామీలు ఇచ్చి ఆ హామీలను అమలు చేయలేక వైఫల్యం చెల్లి రుణమాఫీ చేయలేక 12,000 రూపాయలు వ్యవసాయ కూలీలకు ఇవ్వలేక ఇలా పంటల బీమా పథకం అమలు చేయలేక ఇలా రైతు భరోసా పేరుతోనే హామీలు ఇచ్చి ఒక పంటకు కుదించి ఈ రకంగా రైతులు తీవ్రమైనటువంటి ఆగ్రహావేశాలతో ఉన్న నేపథ్యంలో కేంద్రం మీద కొంత బురద జల్లి కేంద్రం వైపు రాజకీయాన్ని తిప్పుదామనేటువంటి ప్రయత్నంలో రాజకీయ ఎత్తుగడలో భాగంగా ఈ యూరియా పేరుతోని డ్రామాలు ఆడుతున్నారు తప్ప నిజానికి యూరియా కొరత ఉండేటువంటి అవకాశం లేదు. టైం టు టైం
ఇలా కేంద్ర ప్రభుత్వము ఏ రాష్ట్రానికి ఎంత యూరియా కావాలంటే అంత యూరియాని సప్లై చేయడానికి సిద్ధంగా ఉంది. పెద్దలు జానయ్య గారు చెప్పిన దాంట్లో నేను ఏకీభవించట్లేదు. ఇందాక వారు ఒక మాట అన్నారు, సరే శ్రీధర్ రెడ్డి గారు, అవసరం మళ్ళీ వద్దాం. ఓకే. ఎందుకంటే అంతర్జాతీయ మార్కెట్లో ఎరువుల ధరలు, రసాయనిక ఎరువుల ధరలు విపరీతంగా పెరిగినప్పటికీ కూడా రైతు మీద భారం పడకూడదని చెప్పి పాత ధరలకే అమ్మాలని చెప్పి ఇలా యూరియా బస్తా ఎంత అండి, 266 రూపాయలకే ఇలా రైతులకు యూరియా బస్తా అమ్మాలి. శ్రీధర్ రెడ్డి గారు మళ్ళీ వద్దామండి. జానయ్య గారు, ఇప్పుడు డిమాండ్ సప్లై ఈ లెక్కలను బట్టి చూస్తే గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం యూరియాకు డిమాండ్ పెరిగిందా, లేకపోతే అంచనా వేయడంలో ప్రభుత్వాల వైఫల్యం ఏమైనా ఉందా, లెక్క తప్పిందంటారా? దీనికంటే ముందు నేను చిన్న ఒక వివరణ, శ్రీధర్ రెడ్డి గారు సరే జానయ్య గారు అన్నారు కాబట్టి ఓకే అన్నారు. కాకపోతే మనం దీన్ని రాజకీయ అంశాల జోలికి వెళ్లకుండా మనం రైతుల సమస్యలు వాటి గురించి మాట్లాడతాం. వద్దు, డైవర్షన్ వద్దు, రాజకీయ అంశాల్లోకి వద్దు. ఈ ప్రోగ్రాం ద్వారా లేదు, అదే విషయం, ఈ ప్రోగ్రాం ద్వారా మనం ఒక మంచి సందేహము రైతాంగానికి ఇవ్వాలనే ఉద్దేశం ఇది. మన రాజకీయ కోణంలో మాట్లాడితే అది చివరికి అది రోజు జరిగే రెగ్యులర్ డిబేట్ లాగానే ఉంటుంది తప్ప ప్రయోజనం ఉండదు. అవును, మా రాష్ట్ర వ్యవసాయ మంత్రి గారు చేసిన ప్రకటన కొంచెం దాన్ని వక్రీకరించి చెప్పినట్టున్నది. ఈరోజు దేశ ప్రధాని కూడా ఒకే మాట, యూరియాను తగ్గించండి, వాతావరణాన్ని కాపాడండి. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా అదే మాట. స్వయంగా మా వ్యవసాయ మంత్రి గారు మాతో పాటు రైతు అవగాహన సదస్సులో దాదాపుగా 6 వారాల ప్రోగ్రాంలో 6 రోజులు మాతో పాటు కూడా యూరియా అవసరం ఎంతవరకు తగ్గించాలో అంతే తగ్గాలి, మీరు విపరీతంగా వాడుతున్నారు, యూరియా అనేది సగం తగ్గించాలని మాతో పాటు కూడా చెప్పిన ప్రాక్టీసింగ్ ఫార్మర్ మా వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు. సరే, ఇప్పుడు రాజకీయంగా ఇది వేదిక కాదు, ఇది రైతులకు ఉపయోగపడే విధంగా మనకు సందేశం ఇద్దామనే ఉద్దేశంతో ఈ మాట చెప్తున్నా. ఈ రుణమాఫీకి, ఈ పంటల బీమాకి ఇవన్నీ ఇది వేదిక కాదు, దాన్ని సపరేట్గా కావాలని చర్చిద్దాం. అదేమి పెద్ద గొప్ప విషయం కాదు. సో ఈరోజు యూరియా సమస్య ఏంటంటే, అసలు వాస్తవానికి ఇప్పుడు ఇమీడియట్గా యూరియా వాడే టైం కాదు ఇది వ్యవసాయ సీజన్లో. ఇంతకుముందు శ్రీధర్ రెడ్డి గారు చెప్పినట్టుగా నేను ముందు చెప్పాను, దాదాపుగా విత్తనం విత్తుకున్న తర్వాత 30 నుంచి 40 రోజుల తర్వాత సెకండ్ డోజులు ఎక్కువ వాడతాం. ఇది కేవలం ఏంటంటే, ఒకటి ధర తక్కువ. ఇంతకుముందు జమలయ్య గారు చెప్పినట్టుగా కౌలు రైతులకు ₹1 తగ్గాలి ఖర్చు అని ఆలోచిస్తారు. ఎందుకంటే వాళ్ళ కౌలు పోవాలి, ప్లస్ ఖర్చు పోవాలి, అన్ని లాభం జరగాలి. కాబట్టి ఖర్చుకు దృష్టిలో పెట్టుకొని చీప్ కాబట్టి యూరియా మీద మొగ్గు చూపడం ఒక ప్రధాన కారణం. వాస్తవానికి ఇక్కడ డిఏపి అండ్ ఎంఓపి, ఈ పొటాష్ కానీ కాంప్లెక్స్ ఎరువుల మీద ధరలు బాగున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఒక్క యూరియా బస్తా మీద 50 కిలోల బస్తా మీద దాదాపు 2500కు పైగా సబ్సిడీ ఇస్తున్నది. ఇది వాస్తవం. ఇందులో ఇది రాజకీయాలు కాదు, ఇది వాస్తవం. యూరియా వాడకం తగ్గాలి అంటే ఫస్ట్ దాని ధర పెంచాలి. ఇది రైతాంగమే కోరుకుంటున్నారు. ఇది మేము స్వయంగా మీకు చెప్తున్నాం. రైతాంగం కోరుకునేది ఏంటంటే, మీరు డిఏపీలు కాంప్లెక్స్ల ధరలు తగ్గించండి, యూరియా ధర పెంచండి. డెఫినెట్గా శాస్త్రజ్ఞులు చెప్పినట్టుగా, శాస్త్రవేత్తలు ఏదైతే సూచిస్తున్నారో, మీరు దుక్కిలో నాటు వేసేటప్పుడు డిఏపీ కాంప్లెక్స్ చేసుకోండి. తర్వాత ఒక 1.5 మంత్ 45 రోజుల తర్వాత అప్పుడు యూరియా ఒక స్ప్లిట్, మరొక 45-50 రోజుల తర్వాత ఇంకొక 2వ డోస్ వేసుకుంటే ఎకరానికి వరిలో మ్యాక్సిమం మీకు 1.5 బస్తాతో అయిపోతుంది. ఒక 1.5 బస్తాతో అయిపోతుంది యూరియా. కానీ ఇప్పుడు ఒక్క ఎకరానికి వరిలో దాదాపు 3 నుంచి 4 బస్తాలు వేస్తున్నారు. డిఏపి కాంప్లెక్స్ చాలా తక్కువ వేస్తున్నారు, ఎందుకంటే ధరలో తేడా ఉంది కాబట్టి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఈ విధానంలో, ధరల విధానంలో మార్పు చేయాల్సిన అవసరం ఉన్నది. అవసరం వస్తే రాష్ట్రాల సలహాలు తీసుకోవచ్చు, ఎందుకంటే ఇది రైతాంగం సంబంధించిన విషయం కాబట్టి రాజకీయం చేయకూడదు. తర్వాత మళ్ళీ మీరు ధరలు పెంచారు అని యూరియా ధర పెరిగితే దాన్ని రాజకీయ కోణంలో చూడకూడదు. యూరియా ధరలు పెంచాల్సిన అవసరం ఉన్నది, డిఏపి కాంప్లెక్స్ ధరలు తగ్గించాల్సిన అవసరం ఉన్నది. సో ఈ వ్యత్యాసంతోనే ఈరోజు స్కేర్సిటీ అనేది యూరియాకి ఎందుకు కనబడుతుంది అంటే, ఈరోజు వాస్తవానికి రియల్గా డిమాండ్ ఉండకూడదు కానీ ఉన్నది. కానీ సప్లై కూడా మీకు ఇది ఎందుకు త్రూఅవుట్ సీజన్ ఉంటుందండి. ఏదో జూలైలో కేంద్రం సప్లై చేసి ఆపేదు, ఆగస్టులో వస్తుంది, సెప్టెంబర్లో వస్తుంది, అక్టోబర్లో కూడా వస్తుంది. సో ఇది కంటిన్యూస్గా ఉంటుంది కేంద్రం నుంచి యూరియా సప్లై. ఇప్పుడు ఏంటంటే అనూహ్యంగా అవసరం లేని డిమాండ్ వచ్చింది కాబట్టి మీకు కొరతలా కనిపిస్తుంది. ఎవరిని కేంద్రం, రాష్ట్రం కేంద్రాన్ని ఎవరిని బ్లేమ్ చేయాల్సిన అవసరమే లేదు. ఇది రైతాంగంలో మనం ఒక అవగాహన కల్పించాలి, ధరలలో ఉన్న వ్యత్యాసం యొక్క విధానాన్ని మార్చాలి. జమలయ్య గారు, ఇప్పుడు ఇదే అదునుగా చేసుకుని కొంతమంది ఎక్కువ ధరలకు అమ్మడం, లేకపోతే బ్లాక్ మార్కెట్ చేయడం, ఇలాంటి వాటి వల్ల కూడా యూరియా కొరత ఏర్పడింది అనే ఒక విమర్శలు ఉన్నాయి. అసలు ఏం జరుగుతుంది వాస్తవంగా? క్షేత్రస్థాయిలో ఎలాంటి పరిస్థితి ఉంది? మీరు చెప్పిన సూచన పరిగణలో తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది.
నేను కర్నూలు జిల్లాలో పత్తికొండ ఆదోని ప్రాంతాల్లో ఫోన్ చేశాను. యాక్చువల్గా 45 కేజీలు యూరియా బస్తా 266 రూపాయల 50 పైసలు ఉంది. కానీ దాన్ని బయట మార్కెట్లో 280, 300 దాకా అమ్ముతున్నటువంటి స్థితి కూడా కనపడుతూ ఉంది. కారణం ఏంటంటే వ్యవసాయ శాఖ వాళ్ళు పంపిణీ చేయాల్సినటువంటి మార్కెట్ సంస్థల నుంచి కానీ పిఎస్సిఎస్ల సంస్థల నుంచి కానీ సకాలంలో యూరియా కనుక అందించినట్లయితే రైతులు బయట మార్కెట్లో కొనుక్కోవాల్సిన అవసరం ఉండదు. కానీ ప్రభుత్వం ద్వారా పంపిణీ చేయవలసిన సంస్థల నుంచి యూరియా అందుబాటులో లేనప్పుడు బయట ఎక్కడ దొరుకుతుందో అని చెప్పేసి ఆరాట పడతారు, ఆందోళన చెందుతారు. ఈ నేపథ్యంలో వ్యాపారస్తులు తమ దగ్గర ఉన్నటువంటి యూరియాని రేట్ పెంచి ఆ విధంగా రైతులు భారం మోపే పద్ధతిలో కనపడుతోంది. రైతులు కూడా యూరియా దొరికితే చాలు అనే ఆందోళనతో ఉంటారు కాబట్టి అదనంగా చెల్లిస్తూ ఉన్నారు. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి? అది తెలంగాణ ప్రభుత్వమైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమైనా వెంటనే యూరియా ఎక్కడెక్కడ ఉన్నది, ఏ ప్రాంతంలో ఉన్నది, ఎంత అందుబాటులో ఉన్నది, రైతులు దేనికో ఏ పంటకు వాడుతూ ఉన్నారు పరిశీలించి, అదేవిధంగా వ్యాపారస్తుల దగ్గర నిల్వలు ఎంత ఉన్నాయి, ఎంత రేటుకి అమ్ముతున్నారని చెప్పేసి ఎప్పటికప్పుడు నిఘా ఉండాలి. ఆ నిఘా ఉన్నట్లయితే ఈ బ్లాక్ మార్కెట్ సృష్టించడానికి అవకాశం ఉండదు. రైతుల యొక్క ఆందోళనని ఆసరా చేసుకొని ఆ విధంగా కొంతమంది వ్యాపారస్తులు ఉన్న సరుకుని నిలవ పెట్టుకొని బ్లాక్ మార్కెట్లో అమ్ముకునే పరిస్థితి కూడా మనకు కనపడుతూ ఉంది. అందుకనే రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు కొన్ని విజిలెన్స్ కమిటీ కానీ లేదా నిఘా కమిటీలు కానీ పర్యవేక్షణ కమిటీలు కానీ వేసి అక్కడ కొరత ఉన్న ప్రాంతాల్లో అక్కడ ఎక్కువ రేటుకి అమ్ముతున్న వ్యాపారస్తుల యొక్క దుకాణాలను ఇవన్నీ కూడా పరిశీలించి ఆ విధంగా కొరతని దృష్టిలో పెట్టుకొని బ్లాక్ మార్కెట్ నివారించడానికి అవకాశాలు ఉంటాయి. శ్రీధర్ రెడ్డి గారు, ఇప్పుడు తెలంగాణ వరకు తీసుకుంటే ఏప్రిల్ మే నెలల్లో రావాల్సిన కోటా రాలేదు, తగ్గింది, దానివల్ల కూడా సమస్య చాలా తీవ్రమైంది అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. యాక్చువల్గా ఏం జరుగుతుంది మీ పరిశీలన ప్రకారం? నేను ఆ విషయం ప్రస్తావించడం కోసమే ఇందాక వివరం చెప్పిన పెద్దలు జానయ్య గారు చెప్పారు కాబట్టి. శ్రీధర్ రెడ్డి గారు, జానయ్య గారు కూడా ఏమన్నారంటే రేటు తక్కువగా ఉండడం వల్ల యూరియాకి ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు జనము, అదే కాంప్లెక్స్, డిఏపి ఇలాంటివి ఎక్కువ రేట్లు ఉండడం వల్ల కొనడానికి ఇబ్బంది పడుతున్నారని చెప్పారు తప్ప జానయ్య గారు రాజకీయ విమర్శలు కానీ ఏం చేయలేదు. లేదు, నేను చేశారని అనడం లేదు. పెద్దలు జానయ్య గారికి ఒక విషయం చెప్పదలుచుకున్నాను. నేను కూడా రైతునే, నాకు వ్యవసాయం ఉంది. నేను కూడా చెప్పింది ఏంటంటే తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రిగా ఆ ప్రకటనతోనే రైతులలో ఆందోళన వచ్చింది. యూరియా కోసము యూరియా కేంద్రం ఇవ్వడం లేదు అని చెప్పి ఉత్తరం రాశారు. ఆ నేపథ్యంలోనే రైతులు ఆందోళన చెందారని చెప్పడం నా ఉద్దేశం. అది రికార్డులో ఉంది, వారు చేసిన ప్రకటన ఉంది. నేను దాన్ని ఎవరు కూడా వక్రీకరించాల్సిన అవసరం లేదు. అది ప్రధానంగా పత్రికల్లో వచ్చింది. రెండవది సరే జానయ్య గారు, ఓకే, శ్రీధర్ రెడ్డి గారు రాయొచ్చు, తప్పలేదు. సాధారణంగా ప్రతి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులు సాధారణంగా ఇలాంటి పరిస్థితులలో మాకు ఇవ్వండి అని లేఖ రాస్తుంటారు. గతంలో ఇవ్వలేదు అని కాదండి, అక్కడ నెగటివ్గా దాని కాదు, పాజిటివ్ ఏంటంటే సరే జానయ్య గారు గిరాకీ పెరిగింది కాబట్టి ఏ కారణాలైనా డిమాండ్ పెరిగింది అంతవరకే చెప్పండి. ఒక్క నిమిషము జానయ్య గారు, నాకు ఒక నిమిషం అవకాశం ఇవ్వండి. చెప్పండి. నేనేం చెప్తున్నానంటే, వారు వ్యవసాయ శాస్త్రవేత్తగా ఉన్నారు, నేను రైతుగా ఉన్నాను. ఇప్పుడు అసలు యూరియా ఇప్పటికిప్పుడు దాని యొక్క యూసేజ్ ఉందా లేదా అనేది వారే విశ్లేషణ చేశారు. వచ్చినటువంటి అసలు రైతుల ఆందోళన గురించి కూడా మనం చర్చించాం. రెండవది, యూరియా బస్తాకు రేటు తగ్గించాలి, రేటు పెంచాలి అనేటువంటి విషయాన్ని వారు ప్రస్తావించారు. కానీ ఆ తర్వాత వచ్చినటువంటి పరిణామాల విషయం బహుశా వారు ఆలోచించినట్టు లేరు. ఎందుకంటే ఇలా దేశవ్యాప్తంగా ఉన్న రైతుల వ్యవసాయాన్ని ముందుకు తీసుకుపోవాలా, వ్యవసాయాన్ని పండగలాగా మార్చాలనేటువంటి ఉద్దేశంలోనే ఇలా అంతర్జాతీయ మార్కెట్లో వ్యవసాయ పూర్తిగా రసాయన ధరలు మరి 100, 200, 300% పెరిగినా కూడా ఆ భారాన్ని కేంద్రం భరించి ఇలా 266 రూపాయలకే యూరియా బస్తా ఇస్తా ఉన్నారు. కాబట్టి ఇలా మనము యూరియా వాడకాన్ని తగ్గించాలని జానయ్య గారు చెప్పడం పూర్తిగా వాస్తవం. అది యూరియా వాడకాన్ని తగ్గించాలి, సేంద్రియ వ్యవసాయం ప్రారంభించాలి. ఇంకా నరేంద్ర మోడీ గారు అయితే ప్రాకృతిక వ్యవసాయం ప్రారంభించాలంటున్నారు. ఆయన ఎటువంటి రసాయనిక ఎరువులు, క్రిమి సంహారక మందులు కొట్టకుండా ప్రాకృతిక వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయం చేయాలని అంటున్నారు. అదంతా కూడా ఖచ్చితంగా వికసిత కృషి సంకల్ప అభియాన్లో బహుశా వారికి తెలుసు జానయ్య గారికి
మొన్ననే శివరాజ్ సింగ్ చౌహాన్ గారు వ్యవసాయ శాఖ మంత్రిగా తెలంగాణలో కూడా పర్యటించారు. నేను కూడా ఆ స్టాల్స్ కు వెళ్ళడం జరిగింది. రాబోయే రోజుల్లో వ్యవసాయాన్ని ప్రగతి పదంలో తీసుకురావాలంటే ఖచ్చితంగా రసాయనిక ఎరువులు, క్రిమి సంహారక మందుల వాడకాన్ని తగ్గించాల్సిందే. అయితే ఇప్పటికిప్పుడు చేయలేని పని గురించి దాన్ని మనం ఒకసారి చర్చిద్దాం, తప్పనిసరిగా చర్చిద్దాం. కానీ ఈ రోజు తెలంగాణ రైతులలో ఆందోళన ఎందుకు వచ్చింది, యూరియా సరఫరాలో ఇబ్బందులు ఎందుకు తలెత్తుతున్నాయి అనేది మనం విశ్లేషించాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా మీరు చూసినట్లయితే మార్క్ ఫెడ్ పూర్తిగా చేతులు ఎత్తేసింది, ట్రాన్స్పోర్ట్ విషయంలో చేతులు ఎత్తేసింది. శ్రీధర్ రెడ్డి గారు మళ్ళీ రాజకీయాల్లోకి వద్దండి. ఓకే, అందుకని నేను చెప్తాను, అసలు సమస్య ఎక్కడ ఉంది. ఇప్పుడు డీలర్స్, డిస్ట్రిబ్యూటర్స్ సూర్యాపేట జిల్లాలలో మేము 266 రూపాయలకు యూరియా బస్తా అమ్మలేమని చెప్పి బహిరంగంగా స్టేట్మెంట్ ఇచ్చారు. జానయ్య గారు, మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా రైతులు ఎక్కువగా కొనడం వల్ల ధర తక్కువ ఉంది, ఎక్కువ కొనేసి స్టాక్ పెట్టుకుందాం అనే ఆలోచన వల్ల కొంత కొరత అయితే, అసలు యాక్చువల్గా మన దేశంలో ఎంత ఉత్పత్తి అవుతుంది యూరియా, అలాగే విదేశాల నుంచి ఎంత దిగుమతి చేసుకుంటున్నాం, ఈ రెండింటిలో ఉన్న తేడా ఏమైనా సమస్య కారణమవుతుందా? అంటే ఇప్పుడు యూరియా కావాల్సిన ఈ మన రా మెటీరియల్ మాత్రమే మనకు ఇంపోర్ట్ చేసుకుంటాం. యూరియా వరకు చాలా వరకు మన స్వదేశంలోనే ఉత్పత్తి అవుతుంది. ఓకే, వాస్తవానికి మనకు గత 75 సంవత్సరాలు చూస్తే మొత్తం ఎరువుల వాడకం దేశంలో కేవలం 4 కిలోలు ఉండేది ఒక ఎకరానికి. ఇప్పుడు అది దాదాపుగా 180 కిలోల వరకు వచ్చింది. ఎందుకంటే ఎప్పుడైతే హరిత విప్లవం వచ్చిందో డెఫినెట్గా ఆ టైంలో మనకు మొత్తం యూరియా కానీ ఇతర ఫెర్టిలైజర్స్ అన్నీ బయట నుంచి ఇంపోర్ట్ చేసుకునేది. ఆహార పదార్థాలతో పాటు వాటిని మనం పెంచాలని చెప్పి హరిత విప్లవం తర్వాత బాగా అన్ని ఫెర్టిలైజర్స్ సపరేట్ మినిస్ట్రీనే పెట్టి మొత్తం డొమెస్టిక్ ప్రొడక్షన్ ఎక్కువ పెరిగింది. కానీ ఇప్పటికి కూడా మ్యూరేట్ ఆఫ్ పొటాష్ కానీ కొన్ని కాంప్లెక్స్ ఫెర్టిలైజర్స్, డిఏపి ఇవి మాత్రం మన దేశంలో డొమెస్టిక్ ప్రొడక్షన్ ఉన్నప్పటికీ మనం మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అనేది ఇప్పటికి ఇంపోర్ట్ చేసుకుంటాం. ఎందుకంటే మనకు ఆ రా మెటీరియల్ లేదు, ఇక్కడ ఆ ప్రొడక్షన్ కూడా తక్కువ ఉంది కాబట్టి. సో ఓవరాల్గా మనకు అసలు ఉత్పత్తిలో కానీ పెద్ద సమస్య లేదు. ఏవైనా రా మెటీరియల్ ముఖ్యంగా ఈ ముడి చమురుతో కూడిన ఈ రా మెటీరియల్ ఇంటర్నేషనల్ ప్రైస్కు లింక్ ఉంది కాబట్టి విపరీతమైన ధరలు ఒక్కోసారి పెరుగుతుంటాయి, ఒకసారి తగ్గుతుంటాయి. అయినా సరే స్థిరంగా యూరియా ధర గత చాలా సంవత్సరాల నుంచి ఇదే రేటు ఉంటుంది. కానీ డిఏపి, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ కాంప్లెక్స్ ధరలు బాగా పెరిగినాయి. ఈ వ్యత్యాసం కూడా రైతులలో ఒక రకమైన మార్పు వచ్చి యూరియానే వాడటం మొదలుపెట్టారు. పెద్ద తేడా లేదు, మాకు షార్ట్ టర్మ్లో యూరియా వాడినా అదే ఈల్డ్ వస్తుంది, డిఏపి వాడినా అదే ఈల్డ్ వస్తుంది తెలుస్తుంది. కానీ దీర్ఘకాలికంలో ఈ నేల ఆరోగ్యం పాడుకోవటం, అదేవిధంగా మనకు పండించిన పంటలో కూడా మీకు పెద్దగా ఈ కెమికల్ రెసిడ్యూస్ ఉండటం, ఇంకా ఎక్కువ యూరియా వాడటం వల్ల ఈ చీడపీడల డిసీజులు, పెస్టులు ఎక్కువ అటాక్ చేయటం, సో ఈ నష్టాలు ఎక్కువ ఉన్నాయి అన్నట్టు. ఈ అవగాహన అనేది చాలా అవసరం రైతాంగానికి. ఇలా మనం అందరం కూడా ఈ వేదిక ద్వారా కూడా రైతాంగానికి మరొకసారి మనం మనవి చేసేది ఏంటంటే, యూరియా అనేది ఇమ్మీడియట్గా క్రాప్ సీజన్ బిగినింగ్లో పెద్దగా అవసరం ఉండదు. ఇది క్రాప్ సీజన్ మొదలైన తర్వాత, విత్తనాలు అన్నీ నాటు పడ్డ తర్వాత, మీకు ఎప్పుడైనా ఒక 45-50 రోజుల తర్వాత అప్పుడు అవసరం ఉంటుంది. ఇప్పుడు అవసరం ఉండేది మీకు ఇంతో ఒకవేళ మీకు ఆఫ్ సీజన్లో గ్రీన్ మాన్యూర్స్ ఏమైనా వేసుకున్నట్లయితే ఇప్పుడు కాంప్లెక్స్ ఫెర్టిలైజర్స్ లేదంటే సూపర్ ఫాస్ఫేటో, డిఏపి వేసుకుంటే సరిపోతుంది. ఎకరానికి ఒక 1/2 బస్తాను అది కలిపి మొత్తం. కాబట్టి మీకు తొందరగా యూరియా అయిపోతుంది అనే ఒక ఆర్టిఫిషియల్ కూడా వాళ్ళకు ఒక ఏంటంటే ఇక పోతే దొరకదేమో అనే ఫీలింగ్లో కూడా ఉన్నారు. కాబట్టి సరే 260 రూపాయలే కదా, ఓ 4 బస్తాలు తెచ్చి పెట్టుకుందాములే అనే ఒక ఆలోచనలు కూడా కొంతమంది రైతులు వాడుకొని తీసుకొచ్చుకుంటున్నారు. ఎందుకంటే అదే ఇప్పుడు మీరు ఒక బస్తా మీకు డిఏపి కొనాలంటే దాదాపు 1500 నుంచి 1800 రూపాయలు అవుతుంది. ఆ 1500 పెడితే ఇక్కడ 4 బస్తాలు 5 బస్తాలు వస్తుంది యూరియా. సో కాబట్టి కేంద్రం ఏంటంటే ఇక్కడ డిఏపి కాంప్లెక్స్ ధరలు తగ్గాలి, యూరియా ధర పెంచాలి, రాష్ట్రాలతో డిస్కస్ చేయాలి. కన్సల్టేషన్స్, ఇది రాజకీయాలు కాదు, ఇది రైతాంగం అనేది కేంద్రం రాష్ట్ర అందరి బాధ్యత. కాబట్టి వాతావరణం కూడా కాపాడుకోవాలి. కాబట్టి ఈరోజు క్లైమేట్ చేంజ్లో కూడా ఇది ఒక భాగం ఇది. కాబట్టి దీన్ని ఒక విస్తృత స్థాయి చర్చ చేసి రాష్ట్ర ప్రభుత్వాలతోనే కేంద్రం ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. జమలయ్య గారు, ఇప్పుడు మన 2 తెలుగు రాష్ట్రాల్లో చూస్తే ఏ పంటలకు యూరియా ఎక్కువగా అవసరం అవుతుంది, అలాగే ఎక్కువ మంది వాడకం మితిమీరిపోయింది, దీనివల్ల కూడా ఈ సమస్య ఏర్పడుతుంది అని ఒక ఆందోళన వ్యక్తం అవుతున్నాయి. ఎందుకు అలాంటి పరిస్థితి ఏర్పడింది? జమలయ్య గారు, ఓకే.
శ్రీధర్ రెడ్డి గారు, ఇప్పుడు యూరియా విక్రయం పైన ఫెర్టిలైజర్ డీలర్ల స్థాయిలో కూడా సమస్య ఉందని తెలుస్తోంది. దానికి కారణాలు ఏంటి, పరిష్కారం ఉందా లేదా, ఇట్లాంటి విషయం ఎంతవరకు వచ్చింది ఆ సమస్య పరిష్కారం? అందుకనే నేను చెప్పేది ఏంటంటే 266 రూపాయలకే యూరియా బస్తాను అమ్మాలి సార్. కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే కొంత డీలర్లు, డిస్ట్రిబ్యూటర్లు ట్రాన్స్పోర్ట్ భారం మేము భరించలేకపోతూ ఉంటున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వము డీలర్లతోని డిస్ట్రిబ్యూటర్లతోని సమావేశం కావడం, మార్కెట్ ని యాక్టివేట్ చేయడం, ఈ అదనపు భారం రైతుల మీద పడకుండా వాళ్లకు డీలర్లకు కూడా భరోసా కల్పించడం అనేటువంటి బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటే సమస్యకు చాలా వరకు పరిష్కారం లభిస్తుంది. రెండోది ఏంటంటే రైతులలో ఇక యూరియా దొరకదేమో అనేటువంటి భావన ఏర్పడటం వల్ల కూడా కొంత దీనికి కారణం అవుతాం. కాబట్టి నిజానికి యూరియా కొరత కంటే కృత్రిమ కొరత అనే దీన్ని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే జానయ్య గారు పెద్దలు తెలవాలి, పోయినసారే మనకు రబీ సీజన్ లోనే సర్ప్లస్ యూరియా ఉందని చెప్పి రికార్డులు చెప్పింది. ఇప్పుడు వచ్చినటువంటి ప్రకటనలతోనే కొంత రైతులు ఆందోళనకు గురై యూరియా దొరకదేమో అనేటువంటి వాతావరణానికి పోవడము, ఈ డీలర్లు డిస్ట్రిబ్యూటర్లు కూడా మరి అలా మేము అంత తక్కువ లాభంతో అమ్మలేము, మాకు ట్రాన్స్పోర్ట్ అదనపు భారం అవుతుందని చెప్పడం, ఇవన్నీ కారణమైనవి కనుక ఎక్కడ లేనటువంటి సమస్య తెలంగాణలో ఎందుకు వస్తుంది? అందుకని ఒక్కసారి సమీక్ష చేసుకొని. ఓకే, అయితే పక్కన ఆంధ్రప్రదేశ్ లో కూడా సమస్య ఉంది. మరి అంటే నేను అనేది అదే, ఎక్కడైనా ఈ ఆందోళన యూరియా కొరత వస్తున్నది అని అంటే అక్కడ లోకల్ గా ఉన్నటువంటి ఏజెన్సీలను యాక్టివేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రధానంగా మన తెలంగాణ విషయం నేను అబ్జర్వ్ చేసి చెప్తున్నా, ఇలా పూర్తి స్థాయిలో డీలర్లు, డిస్ట్రిబ్యూటర్లు బహిరంగంగా వచ్చి మేము కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన 266 రూపాయలకు అమ్మము అని అంటున్నారంటే వాళ్ళని కట్టడి చేయాల్సిన బాధ్యత ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం ఉంది. రెండోది మార్కెట్ ద్వారా కూడా ఇలా ట్రాన్స్పోర్ట్ భారం మేము భరించలేమని చెప్పి డైరెక్ట్ గా చెప్తుంది మార్కెట్. దాంతోనే కొంత ఇబ్బందులు వస్తున్నట్టు మాట వాస్తవం. ఓకేనండి. జమలయ్య గారు, ఇప్పుడు 2 రాష్ట్రాల్లో చూస్తే ఏ పంటలకు యూరియా ఎక్కువ అవసరం అవుతుంది, ఎక్కువ వాడడం వల్ల ఈ హానికారకం అవుతుంది, మితిమీరిపోతుంది ఈ పరిస్థితి అనే దానికి ఆందోళనలకు కారణాలు ఏంటి? రాష్ట్రంలో తెలంగాణ అయినా ఆంధ్ర అయినా యూరియా లేకోకుండా ఏ పంట పండించట్లేదు. ఆహారంలో కూర ఎంత అవసరమో ప్రతిసారి యూరియా ఎక్కువ వాడుతున్నారు. అంటే రైతులు వాడడం గురించి కాదు, జనరల్ గా అవసరం ఏది ఎక్కువ ఉంటుంది, ఏ పంటలకు ఎక్కువ ఉంటుంది అనేది. వరి పంటకి ఎక్కువగా వాడుతున్నారు. తర్వాత వాడడం గురించి కాదండి, రైతులు వాడడం ఓకే, అవసరం ఏది ఉంటుంది అది అడుగుతుంది. జనరల్ గా అవసరం ఏంటి, వీళ్ళు వాడుతుంది ఏంటి, అది చెప్పండి. అవసరం యూరియానే ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు, ప్రాధాన్యత కూడా యూరియాకే ఇస్తున్నారు. యూరియానే కొనుగోలు చేయటానికే ఎక్కువగా, అదే డిఏపి కానీ ఎంఓపి కానీ ఎల్పి కానీ ధరలు ఎక్కువ ఉండటం వల్ల యూరియాని ఎక్కువగా వాడుతున్న దానికోసమే ప్రాముఖ్యత ఇస్తున్నారు. యూరియా వాడటం వల్ల పంట ఏపుగా పెరుగుతుంది, దిగుబడి బాగా వస్తుందని చెప్పి ఆలోచన రైతాంగంలో ఉంది. అందుకని యూరియానే ఎక్కువగా వరి పంటలో వాడుతున్నారు ప్రధానంగా. రెండోది మన వేరుశనగ కానీ పత్తికి కానీ మిర్చికి కానీ ఇతర కూరగాయల పంటల్లో కూడా ఎక్కువగా వినియోగం మనకి కనపడుతూ ఉంది. జమలయ్య గారు, ఇవి ఎక్కువ వాడుతున్నారు, దీనివల్ల ఈ వాడకం మితిమీరిపోయింది, ఆందోళన వ్యక్తం అవుతున్నాయి. ఈ పరిస్థితి మారాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఆందోళన ఎక్కడ ప్రారంభమవుతుంది, ఎవరి దగ్గర నుంచి ప్రారంభమవుతుంది అనేది కూడా ఇక్కడ చర్చనీయాంశం అవుతుంది సార్. ఇప్పుడు వ్యవసాయ శాఖ వాళ్ళు ఈ మితిమీరి యూరియా వాడవద్దు, దానికి ప్రత్యామ్నాయం వాడాలి అనే అంశాన్ని రైతాంగంలో తీసుకెళ్లి మోటివేట్ చేసి అవగాహన కల్పించాలి. ఉదాహరణకు మా రాష్ట్రంలో పొలం పడి, తోటపడి రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఆ కార్యక్రమంలో వాస్తవంగా పంటలు పండిస్తున్న రైతుల్ని సమీకరించుకొని ఆ విషయం చెప్పాలా. ఎందుకంటే సాయిల్ టెస్ట్ చేస్తున్నారు, సాయిల్ టెస్ట్లో ఏ మూలకము లోపంగా ఉన్నదో ఆ మూలకానికి సంబంధించినటువంటి అంశాన్ని రైతులు తెచ్చుకోమని చెప్పాలా, లేదంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇవ్వాలా. కానీ సాయిల్ టెస్ట్ చేయటం వరకు పరిమితం అవుతున్నారు. ఆ సాయిల్ టెస్ట్లో వచ్చిన రిపోర్ట్ని రైతులకు తెలియపరిచి ఆయా పొలంలో ఆయా భూమిలో ఎంత ఏ పోషకం లోపం ఉందో చెప్పి దానికి తగినటువంటి ఎరువుల్ని వాడుకునే ఒక ప్రణాళికను రైతాంగానికి దృష్టి తీసుకెళ్తే అప్పుడు యూరియా వాడాలా, డిఏపి వాడాలా, ఎన్పికే వాడాలా అని చెప్పేసి రైతులు అవగాహన కల్పిస్తే ఆ మేరకు ఎక్కువ వాడటాన్ని తగ్గించుకునే అవకాశాలు ఉన్నాయి. అటువంటి అవేర్నెస్, అటువంటి చైతన్యం కలిగించే కార్యక్రమాలు ఇప్పుడు నామాత్రంగా జరుగుతున్నాయి. ఆ ఎక్కువగా తీసుకెళ్లాల్సిన ప్రాధాన్యత ఉంది. అటువైపు ప్రభుత్వం కూడా దృష్టి పెట్టాలా.
మా ఓకే. రాష్ట్రంలో ఎక్కువగా రైతు సేవా సరే కేంద్రాలు జమలయ్య గారు. ఉన్నాయి. దాదాపు 7,700 యంత్రాంగం ఉంది, సిబ్బంది ఉన్నది. ఓకే సార్, దాన్ని అవన్నీ వాళ్ళందరినీ మాట్లాడుకున్నాం. ఓకే. ఉపయోగించి మోటివేట్ చేయాల్సిన బాధ్యత ఉంది. జానయ్య గారు, ఇప్పుడు కేంద్ర ఎరువుల రసాయనాల శాఖ మంత్రి జేపీ నడ్డా గారు కూడా తెలంగాణలో మోతాదు మించి యూరియా వాడుతున్నారు అని చెప్పారు. మీరు కూడా ఇంతకుముందు మాట్లాడారు ఆ విషయాన్ని. యాక్చువల్గా ఏం చేస్తే బాగుంటుంది అంటారు ఈ ప్రత్యామ్నాయంగా? ఒకటేంటంటే తెలంగాణ ప్లస్ మన ఆంధ్రప్రదేశ్లో ఒక యూనిక్ ఏంటంటే ఎరువుల వాడకంలో దేశ సగటు ఎకరానికి ఎంత వాడతారో దానికంటే రెట్టింపు వాడతారు మన తెలంగాణ మరియు ఆంధ్ర రాష్ట్రాల్లో. ఇది కూడా ఒక కారణం వాస్తవానికి. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మనకు రెట్టింపు వాడతారు, ఎప్పుడు సరఫరా ఉంటుంది. కాకపోతే అంటే మంత్కు వేరియేషన్ ఉంటుంది. జనరల్గా ఈ మంత్లో మిగతా రాష్ట్రాలతో ఉంటుంది కాబట్టి ప్రెజర్ పడుతుంది కాబట్టి కొంత తక్కువ ఉంటుంది కాబట్టి వస్తుంటుంది. ఇది ఇదేమీ ఇబ్బంది లేదు. కాకపోతే ఏంటంటే దీన్ని ఓవరాల్గా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మాత్రం తగ్గించాల్సిన అవసరం మాత్రం బాగా ఉన్నది. ఇది కేంద్రానికి రాష్ట్రానికే కాదు, అసలు యావత్ సమాజానికి ఇది మంచి జరిగే కార్యక్రమం. కాబట్టి ఈరోజు ఈ యూరియా వాడకాన్ని పర్టికులర్గా తగ్గించాలంటే 2 మార్గాలండి. ఒకటి విధానపరమైన మార్గం, ఒకటి సాంకేతికపరమైన మార్గం. నేను సాంకేతికపరమైన మార్గం ఏమిటంటే యూరియాకు ఆల్టర్నేట్ ఏమిటంటే మనకు ఈ పచ్చి రొట్టె సంబంధించిన ఈ పంటలని ఈ ఎండాకాలము అంటే మనకు సెకండ్ క్రాప్ హార్వెస్ట్ అయినాక ఫస్ట్ క్రాప్ సోయింగ్కి ముందు మనకు 45-50 రోజుల విండో దొరుకుతుంది. అక్కడ బాగా ప్రమోట్ చేయాలి. ప్రమోట్ చేసినప్పుడు ఏంటంటే మీకు నేల సారవంతం పెరుగుతుంది. కొంత యూరియా తగ్గించినా దాని యొక్క ప్రభావం పడదు దిగుబడి మీద. సో ఇది సాంకేతిక పరంగా. అదేవిధంగా గ్రీన్ లీఫ్ మాన్యూర్స్, గ్రీన్ మాన్యూర్స్, ఈ బయో ఫెర్టిలైజర్స్. ఇప్పుడు బయో ఫెర్టిలైజర్స్ అనేది అసలు ఏది వేస్ట్ కాదండి. బయో వేస్ట్ నుంచి బయో ఫెర్టిలైజర్స్ కనుక మనం ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ని సిస్టమేటిక్గా చేసి దానికి సర్టిఫికేషన్ పెడితే వాటికి రెండవ ఆల్టర్నేటివ్. సో ఎంతో బయో వేస్ట్ ఉంది. ఇప్పుడు మన భారతదేశంలో ఎంతో బయో వేస్ట్ మనం వేస్ట్ చేస్తున్నాం. యాక్చువల్గా వేస్ట్ నుంచి ఒక సంపాదన సృష్టించే మార్గాలు ఉన్నాయి బయో ఫెర్టిలైజర్ రూపంలో. సో ఆ బయో ఫెర్టిలైజర్స్ ఉత్పత్తిని కూడా మనం గణనీయంగా పెంచినట్లయితే యూరియాకు ఆల్టర్నేట్గా వాడుకునే అవకాశం ఉంటుంది. ఇక విధానపరమైన మార్గం ఏంటంటే ఇంతకుముందు నేను గతంలో కూడా చెప్పాను, పదే చెప్తున్నాం, రైతులు కూడా అదే కోరుకుంటున్నారు. రాజకీయ కోణంలో చూడకూడదు. అంటే యూరియా ధర పెరిగితే మనకు రైతులు ఏదో మనకు ఈ రాజకీయంగా ఇబ్బంది అయిద్దేమని ఏ పార్టీ కూడా భావించాల్సిన అవసరం లేదు. ఇది రైతాంగం కూడా అర్థమవుతుంది. యూరియా రేట్ ఏంది ఇంత తక్కువ ఉన్నది, దాని ఎఫెక్టే కదా. అదే డిఏపీ రేట్ ఎక్కువ ఉంది కాబట్టి మేము వాడలేకపోతున్నాం. మంచిగా తెలుసు రైతులకు కాంప్లెక్స్. కాబట్టి ఈ డిఏపీ కాంప్లెక్స్ రేట్ల ధరలు కనుక సగానికి సగం తగ్గించి ఈ యూరియా రేట్లను కనుక ఈ 260 నుంచి 600 చేసినా నష్టం లేదు. కాబట్టి దీనికి కన్సల్టేషన్ అవసరం, వైడర్ కన్సల్టేషన్ రాష్ట్ర ప్రభుత్వాలతోని రైతు సంఘాలతోని మాట్లాడి చేస్తే ఇది ఒక విధానపరమైన అంశం కూడా దీర్ఘకాలిక సొల్యూషన్ అండి. జమలయ్య గారు, ఇప్పుడు యూరియా లాంటి రసాయనిక ఎరువుల కొరత ఉంది, అది నిజమే. అయితే అదే సమయంలో వాటి వాడకం వల్ల, అతి వినియోగం వల్ల నేలకు పంటలకు కూడా చాలా ఇబ్బంది జరుగుతుంది, హాని జరుగుతుంది. ఇవన్నీ నిజమే అయినప్పుడు ప్రజల్ని అప్రమత్తం చేయడంలో, రైతులను ముఖ్యంగా అవగాహన కల్పించడంలో ప్రభుత్వాల పాత్ర ఎలా ఉంది? ఏ స్థాయిలో అవగాహన కల్పిస్తున్నాయి? ఇప్పుడు మన రాష్ట్రంలో కర్బన సేంద్రియం 0.03% ఉంది. ఇది చాలా ప్రమాదకరమైంది. దీన్ని కర్బన సేంద్రియం పెంచాలంటే ఒక విధానపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. దానికి ఒకటి ఆర్గానిక్ ఎరువులు, పశువుల ఎరువులు, జీవన ఎరువుల్ని పెంచాలి. దానికి రాష్ట్ర ప్రభుత్వాలు ఒక ఎక్స్పర్ట్ కమిటీలు వేసి ఏ ఎరువుని మోతాదులో ఎక్కువ వాడుతున్నారో పరిశీలించి దానికి ప్రత్యామ్నాయాలు ఏమిటి అని చెప్పేసి దాన్ని అందించే దానికోసం ప్రభుత్వం ఒక ప్రణాళిక రూపొందించాలి. దాన్ని వాడటం వల్ల భూమి అనారోగ్యం నుంచి రక్షించబడుతుంది. ప్రజలకు కూడా మంచి నాణ్యమైనటువంటి అనారోగ్యానికి గురి కాకుండా ఉండే మంచి ఆహారం దొరుకుతుందని చెప్పేసి ప్రజల్లోనూ అటు రైతుల్లోనూ అవేర్నెస్ పెంచాల్సినటువంటి అవసరం ఉంటుంది. తర్వాత యూరియా కానీ ఇతర రసాయన ఎరువులు తగ్గించాలంటే పశువుల ఎరువులు పెంచాలా. పశువుల ఎరువు పెంచాలంటే పశువుల పెంపకానికి ప్రోత్సహించాలా. తద్వారా ఈ పశువుల ఎరువులు పెరుగుతుంది. ఆ ఎరువుని మన వ్యవసాయంలో వాడితే మంచి నాణ్యమైన పంట రావడానికి అవకాశాలు ఉన్నాయి. రెండోది పశు సంపదతో పాటు జీవన ఎరువుల్ని పెంచేదానికోసం మన ప్రభుత్వం కూడా కొన్ని యూనిట్లను, చిన్న యూనిట్లను ఏర్పాటు చేసి దాంట్లో ఉపాధి దొరికేటట్టు, ఎరువులు కూడా ఉత్పత్తి తక్కువ రేటుకు దొరికేటట్టు ఆ విధంగా స్మాల్ యూనిట్లని ఏర్పాటు చేసి దాన్ని ప్రోత్సహించే పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వం రూపొందించాలి. దానికి కావలసిన నిధులను కూడా కేటాయించాలి. ఆ నిధుల్ని సక్రమంగా వినియోగించి ఆ విధంగా రసాయన ఎరువుల్ని
వ్యవసాయంలో తగ్గించే దానికోసం ఒక ప్రణాళికలు రూపొందించి ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఆ పాత్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో అమలు చేసి ఒక సంకల్పంతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. శ్రీధర్ రెడ్డి గారు, ఇప్పుడు లిక్విడ్ యూరియాని తీసుకుంటే ఇది చాలా చక్కటి ఒక ఆల్టర్నేటివ్గా ఉంది, కాస్ట్ ఎఫెక్టివ్ కూడా అంటున్నారు ఇది. అయితే ఈ విషయాల్ని రైతుల్లోకి చేరకపోతే, వాళ్ళు సరిగ్గా వాడకపోతే ఏంటి ఉపయోగం? దీన్ని సరిగ్గా అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఎవరిది? ఏం చేస్తున్నాయి ప్రభుత్వాలు? మీరు అన్నది నిజమే. ఎందుకంటే ఈ 11 సంవత్సరాల్లో వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు వచ్చినాయి, అనేక నూతన వంగడాలు వచ్చినాయి, అనేక నూతన ఆవిష్కరణలు కూడా జరిగినాయి. అందుకే కృషి అభియాన్ అనే పేరుతోటి కేంద్ర ప్రభుత్వం దీని మీద ప్రచార కార్యక్రమం కూడా నిర్వహిస్తుంది. పెద్దలు జానయ్య గారికి కూడా తెలుసు. అయితే మీరు అన్న నానో యూరియా విషయం వచ్చినప్పుడు ఒకసారి మన లిక్విడ్ యూరియా విషయం వచ్చినప్పుడు మొత్తం భారతదేశంలో ఆ లిక్విడ్ యూరియాని వాడుతున్నటువంటి రాష్ట్రాల్లో తెలంగాణ చాలా దిగువ స్థానంలో ఉంది. కాబట్టి దీన్ని సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీని మీద వ్యవసాయ శాఖ రైతు చైతన్య కార్యక్రమాలు పెట్టడం, అవగాహన కల్పించడము, దీంతో ఉన్నటువంటి వెసులుబాటు సౌకర్యాన్ని చెప్పడము, ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపి రైతులకు పలు విధాలుగా అవగాహన కార్యక్రమాలు పెంచినప్పుడు ఇది సాధ్యమవుతుంది. ఎందుకంటే మొదట అసలు యూరియా కొరత నుంచి వేపపూతతోనే వచ్చినటువంటి యూరియా సరఫరా చేసిన తర్వాత చాలా ఇబ్బందులు తగ్గినాయి. ఇప్పుడు దాంట్లో ఇంకొక అదనపు అడుగు ఏం వచ్చిందని అంటే లిక్విడ్ యూరియా వచ్చింది. దీన్ని కూడా చాలా ప్రభావవంతంగా పనిచేస్తుందని చెప్పి లెక్కలు చెప్తున్నాయి. భారతదేశంలో అనేక రాష్ట్రాలలో ఇది మరి లిక్విడ్ యూరియాని వాడుతున్నట్టుగా మన గణాంకాలు చెప్తున్నాయి. కానీ లిక్విడ్ యూరియాని వాడడంలో తెలంగాణ చాలా దిగువ స్థానంలో ఉంది. కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం దీని మీద అప్రమత్తమై దీని మీద అవగాహన కల్పించడం, రైతుల చైతన్యమైనటువంటి కార్యక్రమాలు తీసుకురావడం చాలా అవసరం అని భావిస్తా ఉన్నా. కేంద్రంలో ప్రభుత్వాలతో పాటు మీలాంటి రైతు సంఘాలు, రైతు నాయకులుగా మీరేం చేస్తున్నారు? రైతులకు అవగాహన కల్పించడానికి మీ వంతు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు? ఖచ్చితంగా మా జాతీయ పార్టీ పిలుపు మేరకు గత 11 సంవత్సరాలలో ఈ రోజు మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యవసాయంలో వచ్చినటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు, నూతన ఆవిష్కరణలను వివరించడం కోసం వికసిత కృషి సంకల్ప అభియాన్ పేరుతోని మేము కూడా రైతులను కలుస్తున్నాం. పెద్దలు జానయ్య గారు చెప్పినట్టుగా యూరియా వాడకాన్ని తగ్గించాలని, ప్రకృతి వ్యవసాయాన్ని పెంచాలని, సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని చెప్పి విరివిగా ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఏది ఏమైనప్పటికీ ఆయా రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీలు దీని మీద మరి చొరవ చూపుతేనే వాళ్ళకు మ్యాన్ పవర్ ఉంటది, వాళ్ళ సైంటిస్టులు ఉంటారు, దీని ఆవశ్యకతను చెప్పగలుగుతారు, రైతులను కన్విన్స్ చేయగలుగుతారు. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాలు దానికి సంబంధించినటువంటి ఏజెన్సీలు చురుకైన పాత్ర పోషించడం ద్వారా రాబోయే రోజుల్లో మరి తెలంగాణలో కూడా మరి ప్రకృతి వ్యవసాయం కానివ్వండి, సేంద్రియ వ్యవసాయానికి కానివ్వండి ఇలా అవకాశం కలుగుతుంది. అదే విధంగా యూరియా వాడకాన్ని కూడా తగ్గించే విషయంలో అవగాహన ప్రోత్సహించాల్సినటువంటి అవసరం కూడా ఉంది రైతులను. ఆ రకంగా ఓకే సార్, ఇది ఇవాళ ప్రతిధ్వని. నమస్కారం.